వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ లీడ్ తీసుకోబోతుంది? ప్రస్తుతం మనతో గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్, ప్రముఖ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తగ్గిపోయింది. ప్రస్తుతం రిజల్ట్ పైన అందరి ఆసక్తి నెలకొంది. ఏ ఈక్వేషన్స్ అంటే తెలంగాణ మనం ముందు తీసుకుందాం. పార్లమెంటు 17 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే 14 స్థానాలు నేను గెలుస్తా, నేను దేశానికే ప్రధానమంత్రి అవుతా అన్నారు. అంటే ఎలా చూస్తారు? కాంగ్రెస్ 12-14 అంటుంది, బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది, 3 పార్టీలు. తో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కేసీఆర్ గురించి అడిగింది కనుక వస్తే ఒక మెదక్, లేకపోతే జీరో. మెదక్ నాకుండే పర్సనల్ 51% ఛాన్స్ అని అనుకుంటున్నా. కానీ పోలింగ్ అయిన తర్వాత వాకప్ చేస్తూ ఉంటే అక్కడ కూడా అనుకున్న లీడ్ వాళ్ళకు గజ్వేల్ కానీ ఆయన స్థానంలో కానీ, పక్కకున్న దుబ్బాక కానీ, హరీష్ రావు గారి నియోజకవర్గము సిద్దిపేట కానీ, ఈ 3 నియోజకవర్గాల్లో వాళ్ళ హోప్ ఒకటి 50,000 గజ్వేల్, 75 మినిమమ్ ఆఫ్ సిద్దిపేట్ అండ్ 50,000 దుబ్బాక. ఈ రెండు కలిపి 150 to 2 lakhs ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సంగతి వాళ్ళ సైడ్ నేను అడగలే. అనుకోకుండా ఈరోజు ఒక 3-4 ఇంపార్టెంట్ వాళ్ళతో తిరిగే వాళ్ళు అనుకోండి, అక్కడ ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో 4-5%తో మాట్లాడారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకటి వెంకటరామరెడ్డి గారి అక్కడ కలెక్ట్ చేసినప్పుడు అదేదో కొండపోచమ్మ, ఇంకేదో సమ్ ప్రాజెక్టులలో రంగనాయక సాగర్లో నెగటివ్ ఉందని, కొంత అహంకారిగా కూడా ఉండే అనేది. మా ప్రాంతమే పెద్దపల్లి, ఇందుర్తి వాళ్ళు రాజు పుష్పాన్ని అలా 1,000 కోట్ల ఆశలు అనుకోండి. కాళ్ళు మొక్కిన కలెక్టర్ కూడా ఆయనే ఈ మధ్య కాలంలో. మొదలు వెంకటరామరెడ్డిది లీక్ అయినప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 4 ఎమ్మెల్యేలు ఈయన మీద వ్యతిరేకం కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలిశారు. తర్వాత జర సెట్ బ్యాక్ చేశాడు. మళ్ళీ ఏదో కన్విన్స్ చేసుకొని వాళ్ళకి అది చేసి మళ్ళా బడ్జెట్ వాళ్ళ ఇంటర్ఫేర్ కాకుండా డైరెక్ట్ అన్ని డబ్బులు ఎట్లా ఇవ్వాలి అనే సంగతి అన్ని సోషల్ ఆర్గనైజేషన్. రేపు ఎంపీ ఎలక్ట్ అయితే ఫండ్స్ వచ్చే 10 కోట్లు మా నియోజకవర్గంలో ఇంటర్ఫేర్ కావద్దు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో 1 కోటి సంవత్సరానికి 5 కోట్లు కదా సార్. 5 అంటే 1.30, ఒకటి ఎంత మన 80-90 అవుతుంది. 80-90లో మా ఛాయిసే, ఆయన ఛాయిస్ ఉండదని ఇవన్నీ కండిషన్లు పెట్టి పుకార్లు. ఇవి నిజమా కాదా నాకు తెలియదు. ఎన్నికల ముందే ఇది స్టార్ట్ కాదు, బయట నుంచి వచ్చిన మాటలు. ఈ 3 కనుక ఈ అనుకున్న వాళ్ళకి మెజార్టీ వస్తే అదైతే వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కూడా 10 నుంచి 15 అంటున్నారు. సిద్దిపేట ఒక 30-35 అంటున్నారు. అదొక 30-35 అంటున్నారు. అన్నీ కలిపి ఒక 60-70తో కడమ జాగర పరిస్థితి బాగలేదు. బీజేపీ ఏదైతుందో, మోడీ ఏదైతుందో ట్రెండ్, తర్వాత క్యాండిడేట్ మీద ఈ 3 కాన్స్టిట్యూన్సీలు కూడా అది కూడా రాదనేది కూడా ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా అంటే సర్వే పేర్లు చెప్పడం మీ దాంట్లో బాగుండదు అనుకోండి. ఇవాళ ఒక 2 సర్వేలు పంపారు. అది నేను ఫైట్ అనేదో ఛానల్లో చెప్తే దాంట్లో మిలిటెంట్సా లేకపోతే బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ, ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఒక మన సర్వే, ప్రముఖ సర్వే ఏదైతుందో నాకు మొత్తం పర్సంటేజ్తో సహా పంపారనుకోండి. బట్ నేను మొదటి నుంచి అది ఫైట్, అది గెలిస్తే అది ఒకటి గెలి, లేకపోతే లేదు. ఇక 12 లేదు, 14 లేదు. ఇక ఆయన మాటలు చెప్తున్నా. సారు కారు 16 అన్నాడు కదా. అవును. అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అన్నాడు కదా. అవును. ఎక్కడికైనా కదిలిండా? గతంలో లేదు, కదలే కదా. 2004లో ఏదైతుందో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తయి 42 స్థానాలు అసెంబ్లీ, 6 లోకసభ తీసుకొని 52 చేసి కౌంటింగ్ పోకుండా నేను అనుకుంటున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎంటైర్ 42 క్యాండిడేట్స్ ఏది ఎలైజ్ ఎక్స్ట్రా ఒక 8-10 ఇచ్చిండు. వాళ్ళందరినీ ఏదైతుందో సెంట్రల్ కోర్టు, గంగారెడ్డి గారు అంతకుముందు ఎంపీ, అప్పుడు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి చేసిండు. సెంట్రల్ కోర్టులో క్యాంప్ వేసిండు కదా. అవును, వేసిండు కదా. కౌంటింగ్ ఎలక్షన్ ఏజెంటే కదా, సర్టిఫికేట్ తీసుకునేది. హంగ్ వస్తుంది ఒక రోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు కదా. ఇట్ ఈజ్ గోయింగ్ టు ద హంగ్. అక్కడైతే కూటమి యూపీఏ వస్తుంది అన్నాడు. దాంట్లో అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే యూపీఏ ఛాన్స్ ఉందని. ఈయన చేసింది 6, గెలిచింది 5తో హంగ్ అన్నాడు. 183 హంగ్ రాలే.
అలాగే 2009లో తెలంగాణ దొంగల పార్టీ ప్రథమ శత్రువు అని ఉద్యమం చేసి 2 ఉద్యమాలు ఇందిరాగాంధీ వ్యతిరేకం చేసింది. తెలంగాణ ఉద్యమము ప్రత్యేక తెలంగాణ 69 అణిచివేసింది. 14 సీట్లో 10 లోక్సభ గెలిచిన జయాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసింది. మాకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నాడు. కాంగ్రెస్కు దిక్కు లేకుండా పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్లో దిక్కు లేక ఒక విదేశీ వనితను ప్రజెంట్ చేసుకున్నది చెప్పాడు. 2009లో ప్రథమ శత్రువు కాంగ్రెస్ అన్నాడు. తెలంగాణ దొంగల పార్టీ టీడీపీ అంటే అని 2009లో అదే పార్టీతో పొత్తుకొచ్చాడు. సిపిఐ కాళ్ళు మొక్కిన వాళ్ళు తోక పార్టీ, నేను ఒక లోకల్ బాడీలో ఒక సీట్ ఇయ్య అని చెప్పాను. చాలాసార్లు అన్నాడు ఆ మాట అని 2008లో ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో 16 అసెంబ్లీ 5 పార్లమెంటుకు నరేంద్ర గారు చేయలేదు, 4 పార్లమెంటుకు పోటీ చేశారు. బై ఎలక్షన్ 2008లో 26 మందిలో గెలిచిందిలో 10 మంది డిఫర్ అయ్యారు. 16లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక, 17లో గెలిచింది 9 అసెంబ్లీ మాత్రమే, పార్లమెంట్ 2 మాత్రమే. వినోద్ గారు, కేసీఆర్ గారు ఓడిపోయింది. రవీంద్ర నాయక్, మత్స్వన్ రెడ్డి. రవీంద్ర నాయక్ ఓడిపోయి దయాకర్రావు గెలిచాడు వరంగల్ లోక్సభ. అక్కడ మత్స్వన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఇక్క రాష్ట్రాలు అన్నాడు, అప్కా సర్కార్ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? 12, 14 వచ్చి బీజేపీ 200 కంటే తగ్గుతాయి ఉంటాడు. 200 వస్తాయని ఆయన కొడుకు చెప్పిండు. 150 కాంగ్రెస్ అని ఆయన కొడుకు చెప్పిండు. కాంగ్రెస్ ఏమి రాదని చెప్పిండు ఏమో తెలియదు. 150 కాదు 75కి రాసుకో. ఎవరు? కాంగ్రెస్. బీజేపీ 290కి ఒక సీటు తగ్గది. వాళ్ళ ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కాలేదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే తుపాకీ రాముడు పిట్టల దొర. ఊరి భాషలో అందరూ మోసం చేస్తుండ్రు. ప్రజలైతేనే ఓటు రేవోట్లు అవుతుండ్రు. నీ నాయకులు అంటోళ్ళు మళ్ళా దొంగలకే పైసలు అప్పచెప్పిండు 20-30 కోట్లు. ఒక దొంగకు అప్పచెప్తే అడ్డైపోయింది కదా, బీఫామ్ ఇచ్చేసిండు, ఇంకో బీఫామ్ తీసుకున్నాడు, 20 కోట్లు పట్టుకొని పోయాడు. ఎవరైతే పోటీ చేస్తుండ్రో ఎంపీలకు అప్పచెప్పిండు. కింద మీద పడి బ్యాంకులు లేకుండా వాడిని బ్లాక్మెయిల్ చేసి వీని బ్లాక్మెయిల్ చేసి 30 కోట్ల వరకు ఇచ్చిండు ఒక్కొక్క నియోజకవర్గానికి. ఓడిపోతున్నది తెలిసిపోయింది కదన్న ఎంపీ క్యాండిడేట్లకు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది గుణప్రకాష్? కాంగ్రెస్ సార్ ఉన్న సిచ్యువేషన్లో సార్ 7 నుంచి 9 సార్ 100% పెద్ద 6 గ్యారెంటీల అమలు కానీ, రేవంత్ పాలన కానీ 6 అయితే అమలు గ్రౌండ్కి పోలే. తులం బంగారం ఇవ్వలే, 1,00,000 రూపాయలు ఇవ్వలే. తర్వాత సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాల. ఒక బస్సుది ఒకటి ఇచ్చిండ్రు, ఏదో గ్యాస్ది. రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు ఏదో దేవుని మీద ఒట్టు పెట్టుకుంటున్నారు. ఇట్ మేబీ చేయొచ్చు, కానీ జనరల్గా గ్రౌండ్లో రియాక్షన్ అది బీఆర్ఎస్కి బెనిఫిట్ కాలే. బీఆర్ఎస్ ప్రచారం చేయడంలో, బీజేపీ కూడా చేయడంలో ఏదైతుందో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ డైల్యూట్ అవుతూ బీజేపీకి బెనిఫిట్ అయింది. అంటే ఫాల్స్ హామీ ఇచ్చిండ్రు అనేది ఏదైతుందో సాధ్యమయ్యే పని కాదు. ఇంకోటి 6 కాకుండా సార్ దీనికంటే ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి అవుతుందో నిరుద్యోగ భృతి అని కూడా చెప్పారు సార్. నిరుద్యోగుల్లో చాలా రియాక్షన్ సార్. అంటే న్యూట్రల్ ఓట్. కాంగ్రెస్ స్ట్రెంత్ పెరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు చేరిండ్రు. కాంగ్రెస్ ఓటు గ్రాఫ్ కూడా ఏదో ఓటు గ్రాఫ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఓటు పెరగచ్చు, సీట్లు పెరగాలి కదా. అవన్నీ ఏమున్నావు సార్? పెద్దపల్లి డెఫినెట్, ఖమ్మం, మహబూబాద్ అండ్ నల్గొండ అంటే 7 నుంచి 9 స్థానాలు బీజేపీకి గన్ షాట్ వచ్చేటి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, జైరాబాద్ 6, సికింద్రాబాద్ 7. 6 ఫైట్ మెదక్, భువనగిరి అండ్ మహబూబ్ నగర్. టఫ్ ఫైట్. 7 to 9 దాంట్లో అక్కడ వచ్చి నాగర్ కర్నూల్ కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, ఖమ్మం కాంగ్రెస్, మహబూబాద్ కాంగ్రెస్, వరంగల్ రాదంటున్నారు కానీ నాకుండే కన్వెన్షన్ 51% ఈజ్ కాంగ్రెస్. అక్కడ బీజేపీ వ్యక్తి మీద కూడా మంచి అభిప్రాయం లేదు. 85,000 తోటి గెలిచాడు 2019 అనుకుంటా. మొన్న ఎంత తోడు చిత్తు ఓడిపోయాడు. 1,000 కోట్లు సంపాదించిండు. అది దాన్ని కాపాడుకుంటా అనుకుంటే నాకు మంచి ఫ్రెండ్ అనుకోండి. బట్ ఈ గాన్ అతనికి మంచి పేరు లేదు. శ్రీహరి గారి ఇది ఇప్పటి వరకు అతను కరప్ట్ అన్నారు కావచ్చు, దళితుడు కాదన్నారు, మాదిగ కాదన్నారు. అవన్నీ నేను దాన్ని ఖండించడం కానీ చెప్పడం కానీ మీ బిగ్టీ ద్వారా కలుసుకోలేదు. బట్ ఆస్తులు సంపాదించింది కానీ కరప్ట్ అనేది కాదు, కానీ ఎక్కడ ఆస్తులు అనేది కనబడతలేదు. ఫేర్ కానీ ఎదుటోళ్ళే అట్లా కనబడుతున్నాయి, కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. వరంగల్లో 2 ఛాన్సు, నల్గొండ ఛాన్సు, ఖమ్మం ఛాన్సు, నాగర్ కర్నూల్ ఛాన్సు. 7 నుంచి ఇది కూడా 9 ఛాన్స్
బట్ 12-14 కాంగ్రెస్ అంటున్నది, 12-14 కేసీఆర్ గారు కేసీఆర్ అంటున్నారు, అంటున్నాడు. తర్వాత 12-14 బీజేపీ బీజేపీ అంటున్నది. 7-9 సపోజ్ 9 కాంగ్రెస్కి వచ్చినాయి అనుకోండి, 7 బీజేపీ. అవును. బీజేపీకి 9 వచ్చినాయి అనుకోండి, అవి 7. ఎంఐఎం 100% ఒకటి. గన్ షాట్ సీట్. ఇది రిజల్ట్ ఏదైతుందో ఖచ్చితంగా 7కు తగ్గకుండా 2 పార్టీలు 7కు తగ్గకుండా వస్తాయి. బీఆర్ఎస్కు తప్పిపోయి వస్తే అదొక మెదక్ మాత్రమే, తప్పితే ఇంకొక సీట్ అవకాశం లేదు. దీని తర్వాత బీఆర్ఎస్ అనేది కనుమరుగుతాయి. స్థానిక సంస్థల వరకు పార్టీ డైల్యూట్ అవుతుంది. అదే కాక ప్రభాకర్ రావు గారిది తేలుతుంది, ఆయన ట్రీట్మెంట్కి పోయాడు, డెఫినెట్గా 6 నెలల లోపల రావాలి. ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఏమంటారు దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ మన ఇది ఎవరైనా కానీ మంత్రులు కానీ ఏదైనా టీం కానీ ముఖ్యమంత్రులు కానీ పోవాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ తీసుకోవాలి. అఫీషియల్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ అడుగుతారు, పర్మిషన్ అడుగుతారు, అక్కడ పోయి పట్టుకొని వస్తారు ఇంటర్పోల్ ద్వారా. ఆయన ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళి దాటాలనుకుంటే అన్ని రెడ్ కార్నర్లు ఇచ్చింటే అన్ని ఎయిర్పోర్ట్లో, అమెరికా నుంచి వెళ్ళి అన్ని కంట్రీల ఎయిర్పోర్ట్లో సిస్టంలో ఉంటుంది. దిగుతానే ఏదైతుందో ఇన్ఫార్మ్ చేస్తారు, పట్టిస్తారు ఇక్కడ ఈ పోలీసుకు, అక్కడ కస్టడీలో పెడతారు, తీసుకొస్తారు, అమెరికా పోతుంది. ఆయన వచ్చిన తర్వాత అయితే ఆయన అప్రూవర్ మారుతాడా, రాధాకిషన్రావు గారు ముఖ్యమంత్రి చెప్పిండు, అయితే ప్రశాంత్ రావా ఎవరో అప్రూవర్గా మారుతారు. ఖచ్చితంగా కేసు ఏమవుతుందా కాదా. హెగ్డే గారు 88లో ఫోన్ ట్యాపింగ్ కేసులో, 83లో ముఖ్యమంత్రి అయ్యాడు, 84లో 28కి 28 లోక్సభ ఓడిపోయిన తర్వాత, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత డిజాల్వ్ చేశాడు. మళ్ళీ రామారావు గారు ఎట్లయితే భాస్కర్రావు గారు క్రైసిస్ ఆగస్ట్ చేసి డిజాల్వ్ చేస్తానో 86 సీట్లు, అది మిశ్రమ ప్రభుత్వం, బీజేపీ ఇండిపెండెన్స్, మళ్ళీ 130 వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ బొమ్మాయి వాళ్ళ అసమ్మతి నాయకులది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే సీఎం స్టెప్ డౌన్ అయ్యాడు. 50 మంది మీద అయింది, ఎంక్వైరీ అయింది, సిబిఐ ఏదైతుందో కేసు అయింది, ఏమైందో తెలియదు. బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు జైలు పోవడం ఖాయము. దాంట్లో ఏమాత్రం ఫోన్ బక్వాస్ అంటాడు, నాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేనివని ఓటుకున్నట్టు కోసం నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? అఫీషియల్ ఇవ్వాలి కదా, ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా, రిపోర్ట్ పంపితే నువ్వెందుకు బయట పెట్టినావు? హరిహరాదులు చిన్న చంద్రబాబును రక్షించలేడు, జరగబోయేది ఇదే అని చెప్పినావు. రైట్, ఓకే, అది అయిపోయింది. మొన్న 28 రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ 2 గంటల స్టోరీని 40 గంటలు దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్రదర్శన చేసి ప్రగతి భవన్లో నేషనల్, స్టేట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం చేసి ఎక్స్పోజ్ చేసిన ఏది పైలట్ రోహిత్ వీళ్ళది అదేంది కదా, సంతోషి, అది నీకేం పని? ఫామ్ హౌస్ నీకేం పని? నువ్వెవరు బ్రీఫ్ చేయడానికి? నీకు సంబంధం లేదు కదా, నీకు ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా. ఇలా రిపోర్ట్ అడిగితే బక్వాస్ అంటున్నావు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. దీనికి నేను ఎందుకు చెప్పగలుగుతాను, ఊహించి చెప్తున్నాను, ఎవరితో మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేరే మాట్లాడుతుంది, నాకు కూడా ఒక అవకాశం వస్తుంది, నేను కూడా నీ సంగతి చూస్తాను. కానీ ముఖ్యమంత్రి అయినాక ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తాను, జైలు పోవడం ఖాయమన్నాడు. ఎప్పుడు? ఈ ఎపిసోడ్ బయటకు వచ్చినాక ఆయనే న్యాయ నిపుణులతో, పోలీస్ అధికారులతో, రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడే విషయ పరిజ్ఞానంతో ఇది మరీ పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడు. ఇదే మాట ఎవరు చెప్పారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదే మాట ఎవరు చెప్పారు? కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే మాట ఎవరు చెప్పారు? తుమ్మల నాగేశ్వరరావు. ఇదే మాట ఎవరు చెప్పారు? పొంగిరెడ్డి. ఇదే మాట ఎవరు చెప్పారు? పొన్నం ప్రభాకర్. నాకు తెలిసిన వరకు 5 మంత్రులు. వీళ్ళు ఎందుకు చెప్పారు? ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు దొరికిపోయాడు, మన దొరికిపోయాడు, పిట్టల దొరికిపోయాడు, తుపాకీ రాముడు అని చెప్పిండు. 100% జైలు పోతాడని చెప్తేనే సీఎం చెప్పిండని కాక వీళ్ళు ఏదైతుందో ప్రెస్కు అంత గంటాపరంగా చెప్తుందంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫోన్ ట్యాపింగ్ కేస్. హీ నోస్ ఆయన జైలుకు పోతా అని తెలుసు, నన్ను జైలుకు రేవంత్ రెడ్డి ఆయన ఖాయము, చట్టము తెలుసు. ఇది దబాయించడం ఆయనకు అలవాటు. సార్ నా బిడ్డను ముట్టుకోండి చూస్తానట్టు కదా, రా 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 ఇడిరా బోడీరా అంటే ఏమైంది? ఇంటికి నువ్వే పిలిచినావు కదా, వచ్చి తీసుకుపోయాను కదా, ఏమైందా? ఒక్క ఎమ్మెల్యే ప్రొటెస్ట్ చేసిండా అన్న? ప్రొటెస్ట్ ఇచ్చింది కదా, ఒక్క ఎమ్మెల్యే విజిట్ చేసిండా మీళ్ళు? ఒక్క ఎమ్మెల్యే ఇప్పటివరకు ఢిల్లీ పోయిందన్న? పోవాలి కదా, కలవాలి కదా. అంతకుముందు మొత్తము ఎలక్షన్ ముందు వస్తే ఇక మనకే ప్రభుత్వం వస్తుంది మొత్తం ఆమె ఇంటికి ఎంతమంది పోయినరు, ఎంతమందిని తీసుకొని పోయినారు? తండ్రి కూడా పోలే. ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగిందా అన్న? ఖచ్చితంగా ఏదైతుందో
దోపిడీ చేసిరు ఈ రాష్ట్రాన్ని. దోపిడీ అన్ని రంగాల సిస్టమ్ను కొలాబ్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయనకు తెలిసిండి జరిగింది, ఆయన కనుసన్నెల్లో జరిగింది. ఇది సంతోష్ రేపు కూడా కావచ్చు. సంతోష్ వాళ్ళతో కాంటాక్ట్ ఉందని వాళ్ళ రిపోర్ట్లో అప్రూవర్ మారినాకైతే సంతోష్ అరెస్ట్ అవుతాడు. కేటీఆర్ ఎప్పుడైనా చేసి ఫలానా గోనెత్ చేయమన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్, అది ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయితే కేటీఆర్ కూడా లోపడతాడు. రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టాడు. చట్టం ప్రకారం చట్టంలో బంధించడం ఖాయము. రేపు బీఆర్ఎస్ అనేది మొత్తము కొంతమంది కాంగ్రెసా అంత డైల్యూట్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ అనేది ఫినిష్. దేర్ ఈజ్ నో బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ ఎలక్షన్లో ముఖ చిత్రంలో కూడా ఉండదు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అంటే పార్లమెంట్ అనుకోండి, మొదలు తెలంగాణ సంబంధించి